బైబిల్ గ్రంథంలో నుంచి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథములో దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుదాం. నీవు అంతము వరకు నిలకడగా ఉండిన ఎడల విశ్రాంతి నొందిన కాలాంతమందు నీ వంతులో నిలిచెదవు. చాలు. దేవుడు వాక్యం మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రభు తన మాటల్ని ధ్యానించడానికి ప్రభు తన దివ్యమైన కృప మన బ్రతుకులకైనా దయచేశారు. మనము దేవుడు తన వాక్యము చేత మనతో మాట్లాడి బలపరిచినట్లు చిన్న ప్రార్థన చేసుకుందాం. వాక్యము నిమిత్తమై దయగలిగిన ప్రభువా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. చదవబడిన వచన భాగంలో నుంచి కొన్ని చక్కటి విషయాలు ధ్యానించుటకు నీవే మా అందరికీ సహాయం చేయండి. వినుబుద్ధినివ్వండి, గ్రహించే జ్ఞానాత్మను దయచేయండి. అందరికీ ఈ సమయం ఆశీర్వాదకరంగా ఉండినట్లుగా నీవే కృప చూపి సహాయమును అనుగ్రహిస్తావని యేసునామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మహోన్నతుడైన దేవుడు మరొక వారం మనమందరము ఆయన సన్నిధిలో చేరి ఆయనతో సహవాసం చేయడానికి ఇలాంటి చక్కటి అవకాశం మన ప్రభు మనందరికీ దయచేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. కొద్దిసేపు దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. చదవబడిన వచ్చిన భాగములో మహాభక్తుడు దానియేలు గారు ఈ గ్రంథం అంతటిని వారికి దేవుడు అనుగ్రహించాడు. చాలా చక్కని విషయాలు, బబులోను సామ్రాజ్యపు సంగతులు వివరించటమే కాక అనేకమైన కళలకి, వారి యొక్క ప్రత్యక్షతలకి చక్కటి భావాలు చెప్పటములోను, ప్రపంచ భవిష్యత్తును గురించిన విషయాలు చక్కగా తెలియచేయటంలోను దేవుడు దానియేలుకి మహాజ్ఞానాన్ని దేవుడు దయచేశాడు. ఆయన పలికిన ఒక అద్భుతమైన చివరి మాట ఈ పుస్తకములో, ఈ చివరి మాట ఏమిటి? నీవు అంతము వరకు నిలకడగా ఉండిన ఎడల విశ్రాంతి నుండి కాలాంతమందు నీ వంతులో నిలిచెదవు అన్నాడు. ఈ మాటని ఈరోజు మనము ధ్యానం చేద్దాం. ఇక్కడ వ్రాయబడిన మాట, నీవు అంతము వరకు నిలకడగా ఉండిన ఎడలా. ఎప్పుడు దాకా? అంతమంటే మన జీవితము ముగింపు వరకు. మన జీవితము ముగింపు వరకు. తర్వాత ఇక్కడ అంటున్నాడు ఏమని కదా, నిలకడగా ఉండిన ఎడల విశ్రాంతి నొందిన కాలాంతమందు అన్నాడు. చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తారు? చనిపోయిన వాళ్ళు ఎక్కడికి వెళ్తారు చెప్పండి? విశ్రాంతిలోనికి వెళ్తారు. విశ్రాంతి పూర్తి అయిపోయిన తరువాత చెప్పండి, అప్పుడు వాళ్ళ వంతులో వాళ్ళు ఏమవుతారు? నిలబడతారు. అప్పుడు నిలిచేవాళ్ళు ఎవరో చెప్పండి, పోయేవాళ్ళు ఎవరు? ఇది గమనించవలసిన విషయం. మనం ఈరోజు ఈ విషయాన్ని ధ్యానించుదాం. ఏమిటి అనంటే, మన జీవితాంతము వరకు మనము నిలకడగా ఉండాలి. ఎవరిలో కదా? క్రీస్తులో మనము చెప్పండి నిలకడగా ఉండాలి. నిలకడగా ఉంటే కాలాంతమందు విశ్రాంతి తరువాత మనకి దేవుడు దాచిపెట్టిన ఫలము, ప్రయాసకి తగిన గిఫ్ట్, బహుమతి
మనకి దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? దయచేస్తాడు. దానిని మనము పొందుకోవాలి అని అంటే దేవుడు మనకిచ్చిన తరుణములో మనము ఎలా ఉండాలి చెప్పండి? నిలకడగా ఉండాలి. జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోండి. బైబిల్ గ్రంథములో మీకు అర్థం అవడానికి ఒక స్టోరీ ఉంది, మీరు అది గమనించవచ్చు. రూతు గ్రంథాన్ని మనం చదివితే ఆ గ్రంథములో ఒక విలువైన సందర్భాలు కనిపిస్తాయి. నయోమి అని ఒక ఆమె ఉంది. ఆమెకి దేవుడు 2 కొడుకుల్ని దేవుడు వారికి ఇచ్చాడు. నయోమి బెత్లెహేములో కొంత ఇబ్బంది రాగా ఆమె ఎక్కడికి వెళ్ళింది? మోయాబు ప్రాంతానికి వెళ్ళింది. మోయాబు ప్రాంతంలో తన 2 కుమారులకి వివాహము చేసింది. చేసిన కొద్ది కాలానికే కుమారులు 2 ఏమైపోయారు? చచ్చిపోయారు. తర్వాత నయోమి వాళ్ళని కేకేసి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోమని చెప్పింది. ఎవరిని? వాళ్ళు వెళ్ళలేదు. తర్వాత కొంత లెక్క వచ్చిన తర్వాత పెద్ద కోడలు ఆమెను వదిలిపెట్టి వెళ్ళిపోయింది. కానీ రూతు మాత్రం వదిలిపెట్టలా. అత్త, నీ దేవుడే దేవుడు అని చెప్పి ఆమె మోయాబు ప్రాంతాన్ని విడిచిపెట్టి బెత్లెహేముకి రూతుతో కలిసి నయోమితో కలిసి ఎక్కడికి వచ్చింది? బెత్లెహేముకి వచ్చింది. బెత్లెహేములో నయోమి అంది, నేను పెద్దదానిని కదా, బయటికి వెళ్ళి పరిగెరుకొచ్చి ఏం చేస్తాను? కుటుంబాన్ని పోషిస్తాను. నువ్వు ఇంట్లో ఉండి ఇల్లు ఏం చేయి, నువ్వు చూసుకో అంది. వద్దు, నేను యవనస్తురాలిని కాబట్టి, నేను కష్టపడగలిగిన శక్తి నాకు ఉంది కాబట్టి నేనే వెళ్తాలే అంది. అయితే నువ్వు వెళ్తే వెళ్ళు, కానీ అన్ని పొలాల్లోకి నువ్వు వెళ్ళొద్దు. మనకు సమీప బంధువుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు బోయాజు. ఆయన చాలా ధనవంతుడు, ఆయన చాలా మంచోడు, మనకి కూడా చాలా దగ్గర బంధువా. కాబట్టి నువ్వు ఏ పొలంలోనికి వెళ్ళటం మంచిది కాదు. నువ్వు బోయాజు పొలములో ఆ పనివారి దగ్గరే నువ్వేం చెయ్యి, నువ్వు నిలకడగా ఉండు అని చెప్పింది. ఎవరికి? మీరు 2వ అధ్యాయము 7, 8 వచనాలు మీరు చదువుకోవచ్చు. ఆమెకి మాట చెప్పినప్పుడు రూతు అత్త మాట ఏం చేసింది చెప్పండి? విన్నట్టు నటించిందా? కొంతమంది ఎలా ఉంటారంటే తెలివిగలళ్ళు, విన్నట్టుగా ఏం చేస్తారు? అలాగే అంటారు. బయటకు వచ్చి అంటారు, నీకేం తెలుసులే ముసలి దాని ఇంట్లో కూర్చునేది, కూర్చో, ఎక్కడో చాట నేను రోజు కావాల్సింది తెచ్చి పెడతాను, నీకెందుకు అని లోన. కానీ అలాంటిది కూడా కాదు. అత్త ఏం చెప్పిందో చెప్పినట్టు అక్కడే ఉంది. ఎక్కడ? బోయాజు పని వాళ్ళ దగ్గర నిలకడగా ఉండేది. ఎవరు? గమనించండి. ఆమె నిలకడగా ఉండటం ఆమె జీవితానికి బహు ఆశీర్వాదాన్ని తెచ్చిపెట్టింది. అవునా కాదా? ఆమె అక్కడ నిలకడగా పనివారి దగ్గరే ఉన్నందున బోయాజు ఆమె విషయంలో బాధ్యత తీసుకున్నాడు. ఆమె కాస్త పనులు ఇవ్వండి అన్నాడు. ఆమెకి వచ్చి నీళ్లు ముట్టుకుని ఏం చేయొచ్చు? మన యొక్క కొండల్లో నీళ్లు తాగనివ్వండి అన్నాడు. తర్వాత ఆమెను గురించి ఆయన అన్నాడు, నువ్వు యెహోవా రెక్కల క్రిందకి వచ్చావు, నీకేం భయం లేదు, నువ్వు సురక్షితంగా నువ్వేం చేయొచ్చు అని చెప్పాడు. దేవుడు నీకు సంపూర్ణమైన బహుమానం ఇస్తాడు అని చెప్పాడు. ఎవరికి కదా? ఆ తర్వాత ఏమండి, ఒక రోజున పొలంలోనికి వెళ్ళినప్పుడు ఆయన చెప్పాడు, నేను బాగా గమనించాను, మొదట నువ్వు చాలా మంచిదానివే, నీ మొదటి ప్రవర్తన కంటే నీ కడపటి ప్రవర్తన మరీ ఎక్కువైంది. మీరు గమనించండి, ఆమె అలాంటి మంచి సాక్ష్యాన్ని ఏం చేసుకుంది చెప్పండి? సంపాదించుకుంది. అందుకు బోయాజు ఆమెని ఏదొక విధంగా ఏం చేయాలి? విడిపించాలి అని చెప్పి ఆమె విషయంలో పెద్దలందరినీ కేకేసి, ఇదిగో నయోమి యొక్క కోడలని ఎవరైనా వివాహము చేసుకుంటారా? ఎందుకంటే కిల్యోను చనిపోయాడు కాబట్టి ఆమెని
ఆ, వివాహం చేసుకోవడానికి ఎవరైనా సమీప బంధువులు చేసుకుంటారని అడిగితే ఎవరో చేసుకోమన్నారు. అప్పుడు బోయాజే ఆమెను వివాహము చేసుకున్నాడు. బోయాజు వివాహం చేసుకున్న తర్వాత బోయాజుకి ఆస్తి అంతటికి ఈమె కూడా ఎవరయ్యింది చెప్పండి? వారసురాలు అయ్యింది. దేవుడు వారి ఇద్దరి దాంపత్యాన్ని ఆశీర్వదించి దేవుడు అతనికి ఒబేదు అనే ఒక బిడ్డని దేవుడు ఏం చేశాడు? ఇచ్చాడు. ఇది రూతు గ్రంథములో ఉన్న అద్భుతమైన స్టోరీ కదా. మీరు జాగ్రత్తగా గమనించండి. రూతు అంతగా దీవించబడ్డానికి సీక్రెట్ ఏంటో మీరు గమనించగలిగితే, ఆమె నిలకడగా ఎక్కడుంది? బోయాజు పనివారి దగ్గర ఉంది. దేవుని పిల్లలమైన మనము గుర్తించాల్సిన విషయము, జాగ్రత్త గమనించండి. ఎవరు దేవునితో సత్సంబంధాన్ని కలిగి దేవుని ఎదుట నిలిచేవారుగా ఉంటారో వారి జీవితము మూడైపోయినా ముద్దైపోయినా దేవుడు దాన్ని ఫలవంతంగా చేయగలడు. దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. మనము దేవునిలో నిలిచే అనుభూతిని మనం ఏమై ఉండాలి చెప్పండి? కలిగి ఉండండి. ఈరోజు సంఘములో దేవుని పిల్లలమైన మనందరికీ పరిశుద్ధాత్ముడు కొన్ని విషయాలు నేర్పించడానికి ఇష్టపడుతున్నాడు. శ్రద్ధగా వాక్యం మీద మన మనసు పెట్టి వాటిని మనము ధ్యానము చేసుకుందాం. ఒక 2-3 విషయాలు ఈరోజు మీకు పరిచయం చేస్తాను. మనము ఏ విషయంలో మనము నిలకడ కలిగిన వారిగా ఉండాలో ఆ విషయాలు మనము ధ్యానం చేసుకుందాం. చూడండి, 1 కొరింథీయులకు వ్రాసిన పత్రిక 16వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాము. విశ్వాసమందు నిలకడగా ఉండుడి, ప్రేమతో చాలు. ఈ వచ్చిన భాగములో పౌలు భక్తునితో దేవుడు మాట్లాడిన ఒక అద్భుతమైన సన్నివేశం ఏమిటి అనంటే, విశ్వాసమందు నిలకడగా ఉండుడి అన్నాడు. దేంట్లో? ఇప్పుడు చెప్పండి, మనం ఎందులో నిలకడగా ఉండాలి కదా? ఎందుకు విశ్వాసములో మనం నిలకడగా ఉండాలి? ఎందుకు మనం విశ్వాసములో నిలకడగా ఉండాలి? ఒక ప్రశ్న వేసుకుంటే, మనల్ని రక్షించేది ఏది? అంతే. ఒక వ్యక్తి నీతిమంతుడిగా మార్చబడేది, దేవునితో సత్సంబంధం చేయబడింది, దేవునితో మాట్లాడేది, ఒకరోజు దేవుని ముందున నిలబెట్టేది విశ్వాసమే. దానాలు మనల్ని రక్షించలేవు, ధర్మాలు మనల్ని రక్షించలేవు, యాగాలు మనుషుల్ని ఏం చేయలేవు? రక్షించలేవు. లేకపోతే ద్రవ్యము మనుషులని రక్షించలేదు. అందుకే దేవుని వాక్యం చెప్పబడుతున్న మాట, మీరు విశ్వాసం వలనే మీరేం చేయబడ్డారు? రక్షించబడ్డారు. హల్లెలూయా. విశ్వాసం అంటే ఏంటి అంటే కదా, దేవుని వాక్యంలో హెబ్రీయులకు వ్రాసిన పత్రికలో ఆ మాట చక్కగా వివరించటం జరిగింది. 11వ అధ్యాయంలోకి వస్తే విశ్వాసమును గూర్చి అక్కడ చక్కని మాట చెబుతాడు. 1వ వచనములో విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము అని చెప్పాడు అక్కడ కదా. తర్వాత మీరు ఇంకొంచెం వివరణ 5వ వచనాన్ని కూడా చూడండి. విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు, విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండునట్లు కొనుపోబడెను. అతడు కొనుపోబడక మునుపు దేవునికి ఇష్టుడై యుండినని సాక్ష్యము పొందెను, కాగా కనబడలేదు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడయ్యుండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెతుకు వారికి ఫలము దయచేయబడనియు నమ్మవలెను కదా. చాలు చాలు. ఇక్కడ విశ్వాసం అంటే ఇలా ఒక మంచి భక్తుడు ఉన్నాడు అని హానోకును గుర్తు చేశాడు.
గుర్తు చేసి విశ్వాసమును గురించిన అక్కడ చక్కని విషయాలు చెప్పాడు. ఏమని? దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన యున్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియు ఏం చేయాలి? నమ్మాలి కదా. అంటే దేవుడు ఉన్నాడు అని నమ్మాలి. తనను వెదుకు వారికి దేవుడు ఫలము చేయవాడు. ఇప్పుడు మీరు అందరూ దేవుడిని నమ్ముతారా? దేవుడు ఉన్నాడని? ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు? మన మధ్యలో ఉన్నాడు అనడానికి సందేహమేమీ లేదు. వాక్యమే చెబుతుంది, 2-3 ఎక్కడ కూడి ఉన్నారో వారి మధ్యలో నేను ఉంటాను అన్నాడు. ఆత్మస్వరూపుడుగా ఆయన అంతటా ఉండువాడు. ఆయన సర్వ వ్యాపి అయి ఉన్నాడు. ఎవరు? మనం ఆరాధిస్తున్న దేవుడు. ఆయన మన మధ్య. ఇక్కడ ఒక ఆకారం లేకపోవచ్చు, ఇక్కడ ఒక బొమ్మ, ఒక విగ్రహము లేదు, కానీ ఆయన మాత్రం. ఎలా నమ్ముతాం చెప్పండి? అదే విశ్వాసం. అదే ఏంటి చెప్పండి? విశ్వాసం. విశ్వాసం అంటే ఏంటి? ఇక్కడ ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు అంటే నమ్మటమే. ఏమండి? నమ్మి ఆయనకి మొరపెట్టుకోవటం, నమ్మి మన కష్టం ఆయనకి చెప్పుకోవటం, నమ్మి చెప్పండి ఆయన సహాయం కొరకు ఎదురు చూడడం. దానిని ఏమనొచ్చు? అంతే. మీరు గమనించండి. ఎందుకు అలా నమ్మడానికి రీజన్ ఏంటి అని అంటే, దేవుడే ఈ సృష్టి అంతటిని చేశాడు. అందులో మనకి సందేహము లేదు కదా. మనుషుడు వలన ఎవరో ఏం చేయలేదు, చేయలే. ఓ ఫోన్ ఒకరు కనిపెట్టారు, బల్బు ఒకడు కనిపెట్టాడు, అలాగే మత్తు మందు ఒకడు కనిపెట్టాడు. భూమి మీద ఉన్న రకరకాల వస్తువులు, వాహనాలు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దానిని కనిపెట్టారు. వాళ్ళ పేర్లన్నీ ఏం చేయబడి వ్రాయపడతాయి. కానీ ఈ భూమి ఆకాశమును అందున్న సమస్తమును నిన్ను నన్ను సృజించిన వాడు ఎవరో? దేవుడు. ఆయన ఎలా ఉంటాడు? ఆత్మ స్వరూపుడు. ఆయన ఎలా ఉంటాడు? యోహాను గారు చెప్పాడు, ప్రేమ స్వరూపి. అయితే ఇప్పుడు అలా ఆత్మస్వరూపిగాను ప్రేమ స్వరూపిగాను ఆయన మన మధ్య ఉన్నాడు అనడానికి చెప్పండి సందేహమే లేకుండా నమ్మటాన్ని ఏమంటాము చెప్పండి? విశ్వాసం. హల్లెలూయా. ఒక్కో తిక్కలోడు అంటాడు, దేవుడు ఉంటే చూపించండి అంటాడు. గుండి ఉంది కాబట్టి లబ్ అని ఏం చేస్తుంది? నాకు ఉందో లేదో డౌట్గా ఉంది, ఒకసారి నాకు చూపించరా అన్నారనుకోండి, బయటికి కోసి దేన్ని ఇలా సీల్చి చేతిలో పెట్టేటడికి ఇడు ఉండడం. అంతే కదా. ఉంటాడా చెప్పండి? ఉంది కాబట్టి అది పనితనం కనపడుతుంది, తెలుస్తుంది. అర్థం మీకు? ఇక్కడ ఈ మధ్య కొన్ని మిషన్లు వచ్చినాయి, ఇక్కడ పెడతారు. ఎక్కడ? గుండె కాడ పెడితే అది లబ్ దబ్ లబ్ దబ్ ఏం చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ స్పీకర్ ఉందా, ఇలాంటిది కొంచెం బాగా కనిపెట్టి ఇలా పట్టుకొచ్చి ఇక్కడ పెడతారు. ఎక్కడ? ఆ గుండె మీద. అది ఏం చేస్తూ ఉంటుంది. అది లేదనుకో, డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆయన దగ్గర ఆర్టిఫిషియల్ బొమ్మలు ఉంటాయి. అవి ఏం చేస్తాడు ఆయన? మీకు చూపిస్తాడు. ఇదిగో గుండె ఇలా ఉంటుంది, కిడ్నీ ఇలా ఉంటుంది, ఎన్నుపూస ఇలా ఉంటుంది, ఇదిగో మెదడు ఇలా ఉంటుంది అని ఏం చేస్తారు చెప్పండి? అప్పుడు మీకు గుర్తు రావాలి, ఓహో మెదడంటే ఇలా ఉంటుందా, నేనేదో కుక్కలాగా ఉంటుంది అనుకున్నానే అనుకొక్కర్లా. ఎందుకని? మెదడు కుక్కలాగా ఉండదు చెప్పరే. ఒక ముద్దలాగా, ఓ సలివిడి శుద్ధలాగా చెప్పండి ఉంటుంది. ఇక్కడ మీరు గమనించండి, దేవుడు మనిషిలో కొన్ని అవయవాలను దేవుడు పెట్టాడు. అవి ఉన్నాయి, అవి పనిచేస్తున్నాయి కాబట్టి చెప్పండి మనలో కొన్ని రకాల చక్కటి మార్పులు ఏమవుతున్నాయి? కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ సృష్టి అంతటిని నిర్మించిన వాడు. అలాగ మనం ఎవరిని నమ్మాలి? దేవుని నమ్మాలి. అందుకు దేవుని వాక్యములో వ్రాయబడుతున్న మాట, విశ్వాసమందు మనం ఎలా ఉండాలి అని చెబుతున్నాడు భక్తుడు.
నిలకడగా ఉండండి అన్నాడు. అంతే. దేవుడు ఉన్నాడు, దేవుడే సమస్తమును సృజించాడు. నీ కొరకు, నా కొరకు, మన పాపముల కొరకు ఆయన ప్రాయశ్చిత్తము చెల్లించడానికి ఏం చేశాడు చెప్పండి? 2026 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చాడు. కలువరి శిలువకి ఎక్కాడు, ప్రాణం పెట్టాడు. మన పాపముల కొరకు ఆయన కలువరి శిలువలో రక్తాన్ని కార్చి మనకి విడుదల ఇచ్చాడు. అది నమ్మటమే చెప్పండి విశ్వాసం. ఈ విశ్వాసంలో మనం ఎలా ఉండాలి చెప్పండి? స్ట్రాంగ్గా ఉండాలి. ఇది స్ట్రాంగ్గా ఉన్నప్పుడు మన లోకం వైపు ఏం చేయము, చూద్దామా చెప్పండి? ఇప్పుడు అసలు తండ్రి ఎవరో మనకేమైపోయింది, తెలిసిపోయింది. తెలిసిన తర్వాత ఆ తండ్రి దగ్గరికి వెళ్ళి నానా నానా నాకు ఇది అవసరం ఉందని చెబుతాం. కానీ ఎవరిన పడితాడు కనపడిన వాళ్ళందరూ, మగవాళ్ళందరినీ చూసిన వాళ్ళందరూ ఒరే నానో అని వెళ్ళిపోతే అప్పుడు వీడిని తీసుకెళ్ళి చెప్పండి ఏం చేయాలి? పిచ్చ హాస్పిటల్లో జాయిన్ చేయాలి. అర్థం మీకు ఇక్కడ అలా వెళ్ళకూడదు ఎవరి దగ్గరికి. ఎందుకనంటే ఎన్ని పరిస్థితులు వచ్చినా ఇప్పుడు మా రమేష్ అన్నాడు, మీ నానేడే అన్నాను అనుకోండి, ఎవరిని చూపిస్తావా? ఎక్కడున్నాడు మీ నాన్న? చెప్పా రమేషా, ఇక్కడే ఉన్నాడు మీ నాన్న. వాళ్ళ నాన్నకు చూపిస్తాడా చూపించడా? నేను 2 సార్లు అడిగితే రెండోసారి మార్చేస్తావా? 3ఓసారి అడిగితే 5ఓసారి అడిగితే చిరాకు వస్తుంది. ఎవరికి? పాస్టర్ గారికి ఏం తేడా వచ్చింది ఏంటి? నిన్నటిదాకా బాగానే ఉన్నాడు, ఎన్నిసార్లు అడుగుతాడు రా? పైకి అనకపోయినా లోన్ అనుకుంటాడు. 10 సార్లు అదే అడిగాను అనుకోండి, మీకు దండం అనుకోండి మా నాన్న. అంతే కదా అండి. అలా చెప్పడం బాగోలేదురా, అలా చెప్పకూడదురా, అది కరెక్ట్ కాదురా, ఈసారి కరెక్ట్గా ఆలోచించి చెప్పరా అన్నాను అనుకోండి. ఎవరిని? రమేష్ని. ఏమంటారు? అయ్యా నేను ఎంత ఆలోచించినా ఆయనే ఎవరు అంతేనా? కాదు, ఈసారి బాగా పరిశీలించి చెప్పు అన్నాను అనుకో, ఏం చేస్తావు చెప్పు? పరిశీలించి చెప్పు అంటే పరిశీలించి ఏం చెబుతావు అప్పుడు? ఏసేపు గారు చూపిస్తావా? బాబు పరిశీలించాక కొద్దిగా డౌట్ వస్తుంది అంటావా? ఇంకేం డౌట్ లేదు. అయ్యా పరిశీలించినా ఎన్ని చేసినా ఆయనే ఎవరో మా నాన్న. హల్లెలూయా. అంటే యేసు దేవుడు, యేసు ప్రభు, ఆయనే మనందరిని సృజించిన సృష్టికర్త. దానిని స్ట్రాంగ్గా మనం ఏం చేయటమే చెప్పండి? విశ్వాసం ఉంచటమే. ఆ విశ్వాసము నుండి మనం ఏమవ్వకూడదు చెప్పండి? తొలగకూడదు. ఆ విశ్వాసములో మనం ఎలా ఉండాలి చెప్పండి? నిలకడగా ఉండాలి. మనము అటు ఇటు ఏమవ్వకూడదు చెప్పండి? ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉంటే లోకం పరిస్థితులు ఎటు పడితే అటు ఏమైపోతుందని చెప్పండి? తిరిగిపోతున్నాం అంతే. ఆఖరికి మనుషుల్ని దేవుళ్ళుగా కూడా చేసేసుకోండి. ఎవరైనా మనకి సహాయం చేస్తే, ఎవరైనా మనకు ఉపకారం చేస్తే ఇక వెళ్ళిపోయి వాళ్ళ కాళ్ళట్టేసుకొని నువ్వే ఎవరో నాకు దేవుడు అనిపోతుంది. దేవుడు దేవుడే, మనిషి మనిషే. డబ్బులు ఇచ్చినా చెప్పరే, బిర్యానీ పొట్లం ఇచ్చినా, లేకపోతే మీకు కావలసినవి ఏమన్నా ఇచ్చినా ఎంతవరకు చూడాలో చెప్పండి అంతవరకే చూడాలి. ఆఖరికి దైవ సేవకుడినైన నాతో సహా నేను యేసు క్రీస్తు ఎవరని? దాసుడిని, ఆయన సేవకుడిని. అంతవరకే. నేను మీకు ఎవరిని కాకూడదు? దేవుడిని కాదు. కొంతమంది నన్ను ఏం చేస్తారో తెలుసా? జేషి గారు ప్రార్థన చేస్తే దేవుడు నాకేమిచ్చాడు? స్వస్థత ఇచ్చాడు. మనం ఒకసారికి వెళ్తావు కావిడ అంటుంది, మీ చెయ్యి చాలా మంచిది అంట. ఎవరు చెయ్య? నా చెయ్యి అంట. ఏంటంటే చాలా మంచిది, కొద్దిగా చెయ్యి వేయండి అండి.
కొంతమంది డాక్టర్ గారి గురించి అంటారు, ఆ డాక్టర్ గారు చేసి చాలా సలవా, ఎవరిదే అంతే, 15 పచ్చిమిరకాయ బజ్జీలు తినేసి చెయ్యించుకోండి వెళ్ళి, అప్పుడు ఎంత సలవ తేలిపోద్ది. ఈ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతాం. మనుషులు, దేవుడు. నీవు ఎన్ని పరిస్థితులు వచ్చినా చెప్పండి, నువ్వు దేవుని మీద నీ విశ్వాసము ఎలా ఉండాలి చెప్పండి? నిలకడగా ఉండాలి. లోకం మీద నీ నమ్మకం వైపు కూడదు. రకరకాల వాటి మీద మన నమ్మకము కూడదు. మన నమ్మకం ఎవరి మీద చెప్పండి? తాడు మీద, తంత్రం మీద, మొక్క మీద, చెట్టు మీద, వీటి మీద కాదు మన విశ్వాసం. ఎవరి మీద? ఆంధ్రే గారు, మన విశ్వాసం ఎవరి మీద? అంటే దేవుని మీద విశ్వాసము కలిగి, విశ్వాసములో మనం ఎలా ఉండాలి అని పౌలు గారు చెబుతున్నాడు కొరింథీ సంఘానికి. అని అంటే అక్కడ ఆ అద్భుతమైన విషయాన్ని పౌలు గారు గుర్తు చేశాడు మనకి కదా. మెలకుగా ఉండుడి, విశ్వాసమందు ఎలా ఉండండి. అది మీరు మెలకుగా ఉండండి. ఈ అంచె దినాల్లో తొట్టిల్లిపోయే ప్రమాదము ఉంది. కాబట్టి మీరు ఎలా ఉండండి? కాస్త ఆలోచన చేసి విశ్వాసమందు మీరేమై ఉండండి, నిలకడగా ఉండి. ఎందుకంటే అంతము వరకు నిలిచేది విశ్వాసమే. అంతము వరకు నిలిచేది విశ్వాసమే. కాబట్టి ప్రతి వ్యక్తి విశ్వాసమందు ఎలా ఉండాలి ఇప్పుడు చెప్పండి? అటు ఇటు త్రొట్టెళ్ళడానికి వీలు లేదు. మన విశ్వాసాలు రకరకాలైన వాటి మీద పెట్టుకోవడానికి వీలు లేదు. కొంతమంది భక్తులు ఉంటారు, వాళ్ళ విశ్వాసం ఏంటంటే ఎదురొత్తే విశ్వాసం. చెప్పరే ఏమి రావాలి? ఎవరైనా ఎదురొత్తేనే కానీ వాళ్ళు ఏం చేయరు, వెళ్ళరు. ఒకసారి ఒక ఆయన అనుకుంటా, ఏమండి ట్రాక్టర్కి ప్రార్థన చేయమంటే చేశాక అంటాడు, కొద్దిగా పాస్టర్ గారు కొద్దిగా ఏం చేయండి, ఎదురు రండి అన్నాడు. అప్పుడు చెప్పాను, నా ఎదురు నీ ఎదురు ఒకటే, చెప్పండి మనకి ఏమి ఎదురేమి అవసరం. ఒక ఆయన అంటాడు, ఏమండి ఇప్పుడు గమ్మును ప్రార్థన చేయండి, ఉప్పు కిరాయికి వెళ్ళాలంటున్నాడు. ఫస్ట్ కంటే ఏం వేయాలంటే ఇందులో ఉప్పు వేయకపోతే ఇంకోటి వేయకూడదేంటి? పని కట్టుకుని పని పాట లేకుండా దానికోసం వెళ్ళి ఏం వేయించుకుని చెప్పండి. మనం గుర్తుపెట్టుకు ఇలాంటి కొన్ని పిచ్చి నమ్మకాలు ఏం చేస్తావంటే మనుషుల్లో నీవు నేను ఎవరు నమ్మాలి? అందుకని ఆ నమ్మకములో మనం ఎలా ఉండాలన్నాడంటే చెప్పండి, నిలకడగా ఉండండి అంతే. దేవుని విషయంలో మనము కలవరపడాల్సిన పని, ఆయన నా దేవుడు, ఆయనే నా రక్షకుడు, ఆయన కొరకు నేను ఏం చేయాల్సి ఉంది, జీవించవలసి ఉంది. అందుకుని మన విశ్వాసము చెప్పండి ఎలా ఉండాలి? తప్పిపోయేదిగా, అటు ఇటు త్రొట్టెళ్ళిపోయేదిగా ఉండాల్సిన పని లేదు. బైబిల్ గ్రంథములో 3 యవనస్తులు ఉంటారు, చాలా భక్తి కలిగిన వాళ్ళు. ఇజ్రాయెల్ దేశం నుంచి బబులోను దేశానికి వాళ్ళు బానిసలుగా ఏం చేయబడ్డారు, తీసుకురాబడ్డారు. ఎవరు వాళ్ళు? తీసుకురాబడ్డారు. వాళ్ళు అక్కడికి తీసుకొచ్చినప్పుడు ఆ దేశంలో వాళ్ళు చెప్పారయ్యా, నెబుకద్నెజరు అర్పించే ఆహారమేమో తినము, ఆ మాంసాహారమేమో భుజించము, బలికి అర్పించింది. ఎందుకంటే ఆ రాజుగారు ఫస్ట్ పొద్దున్నే దేవుడికి ఏం చేసేవాడు, అవి తీసుకొచ్చి వీళ్ళకి పెట్టేవాడు. ఈ మాంసాహారం తిని వాళ్ళ బలవంతులుగా ఉంటారని చెప్పి తెలివి కలిగిన వాళ్ళు ఉంటారు, జ్ఞానం కలిగిన వాళ్ళు అవుతారు. రేపొద్దున బబులోను పట్టణానికి ఎలాంటి కష్ట పరిస్థితులు వచ్చినా ఒక పక్కన దేనికైనా ఎలా ఉంటారు, సంసిద్ధంగా ఉంటారని వీళ్ళని మంచి పౌష్టికమైన ఆహారం ఇచ్చి వీరిని మంచిగా దేశం కొరకు ఏం చేస్తున్నారు, సిద్ధము చేస్తున్నారు. అలా సిద్ధపరచుచున్న సమయంలో ఈ యవన బిడ్డలు ఏం చెప్పారనంటే, మేము ఆహారం ఏం చేయము, తినమని వంటలు వండే అధిపతి దగ్గరికి వెళ్ళి, అయ్యా కొంచెం నా పర్మిషన్ ఇవ్వండి, మీరు ఆ చారేదో పోతే దాన్ని మేమేం చేస్తాము, తింటాము అన్నారు. అయ్యి బాబు మీరు మొఖాల నీరసం వచ్చేస్తే రాజుగారు నన్ను ఒక రోజున ఏం చేస్తాడు, అడుగుతాడు, అందరూ బాగున్నారు, ఈ ముగ్గురే కొద్దిగా నీరసంగా సన్నగా ఉన్నారు,
ఏంటి వీళ్ళకి ఏం చేసావు అని అడిగితే నేను చెప్పకపోతే నన్ను చంపుతాడయ్యా అని. లేదు, నువ్వు ఒకసారి టెస్ట్ చేసి చూసుకో, వాళ్ళ మొఖాల కంటే మా మొఖాలు ఎలాగుంటాయి, తేజస్సుగా ఉన్నాయో లేదో చూసుకో అన్నాడు. వాళ్ళ మొఖాల కంటే చెప్పండి వీళ్ళ మొఖాలు చాలా తేజస్సువంతంగా ఉన్నాయి. ఒక రోజున రాజు పరీక్షించుకోవాలి వచ్చినప్పుడు రాజు పరీక్షిస్తే వీళ్ళ ముఖాలు చాలా తేజస్సువంతంగా కనబడుతున్నాయి. వీళ్ళు చాలా చురుగ్గా ఉన్నారు, చాలా తెలివిగా ఉన్నారు, వీళ్ళు మంచి జ్ఞానముగా ఉన్నారు. అలా ఉన్నప్పుడు ఏంటి వీళ్ళ కారణం అంటే, అప్పుడు వంటల అధిపతి ఏం చేయాలో తెలియక ఉన్న వాస్తవం ఏం చేశాడు చెప్పండి, చెప్పేశాడు. చెప్పేస్తే గబగబా ఏం చేశాడు అనుకున్నారు, ఆ రాజు ఈ ముగ్గురిని కేకేసి, రబ్బాయ్ నేను పెట్టిన ఆహారం మీరు ఏం చేయాల్సిందే, తినాల్సిందే. అయ్యా మేము తినం. ఇశ్రాయేల్ అందరూ తింటున్నారు కదరా, అక్కడి నుంచి చెరగ తీసుకొచ్చినప్పుడు వాళ్ళందరూ ఇక్కడ ఏం చేస్తున్నారు, అయ్యా వాళ్ళు తిన్నప్పుడు నువ్వెందుకు తినవు, మేము తినవయ్యా, నేను తిన్నాను, దేవునికి అయిష్టమైన పని నేను చేయలేము, ఆఖరికి తిండి ద్వారానైనా నా దేవునికి దుఃఖం కలిగించడం మాకు ఇష్టం లేదు, మేము ఇష్టం లేని పని మేము ఏంటి, నేను ఎవరిని రాజుని, నా మాటకి మీరు ఎదురు చెప్తావా, నా మాట మీరు ధిక్కరిస్తారా, రై వీళ్ళని పలానా బొమ్మ దగ్గరికి వెళ్ళి మొక్కమనరా అన్నాడు. మేము మొక్కకపోయిన అనేటప్పటికి రాజుకి ఇంకా ఏమొచ్చింది, అర్థం మీకు సాధారణమైనడు కాదు కదా, సర్వాధికారము, బబులోను సామ్రాజ్యము సామాన్యమైన రాజ్యము, అన్ని రాజ్యములలో పటిష్టమైన రాజ్యముగా అభివృద్ధి చెందిన రాజ్యముగా, బహు బంగార నిధులు కలిగిన రాజ్యముగా అభివృద్ధి చెందింది. ఏది, బబులోను సామ్రాజ్యం. చాలా గొప్ప సామ్రాజ్యం, పటిష్టమైన సామ్రాజ్యం అది. అలాంటి గొప్ప సామ్రాజ్య అధిపతిని నా మాటే మీరేం చేయట్లేదు, లక్షయ్యరా రే అగ్నిగుండంలో పడేద్దాం వీళ్ళు అన్నాడు. అప్పుడు వీళ్ళు అన్నారు, పడేస్తావయ్యా, పడేసి మా దేవుడు రక్షించగల దడు, ఒకవేళ మా దేవుడు రక్షించకపోయినా సావడానికైనా మేమేమైనా సిద్ధంగా ఉన్నాం, కానీ ఇప్పుడు మాత్రం మేము నువ్వు చెప్పిన దానికి మేము మొక్కం అన్నారు. ఎవరు చూడండి ఎంత స్ట్రాంగ్గా ఎవరి బలాన్ని నమ్మారు వాళ్ళు. నెబుకద్నెజర్ అంటాడు, ఇగో నా చేతిలో నుంచి మిమ్మల్ని విడిపించడానికి ఎవ్వడూ మిమ్మల్ని ఏం చేయలేడు తెలుసా, విడిపించలేడు. అంటే ఆ బబులోను కోటలోనికి రావడానికి, బబులోను కోటలోనికి వచ్చి వీళ్ళ ముగ్గురిని విడిపించడానికి ఇశ్రాయేలు దేశం నుంచి కాదు, ఏ దేశము నుంచి ఎవడు ఏం చేయలేడు లోనకే, సీమ కూడా కదలనివ్వదు. అంత గొప్ప జ్ఞానంతో అంత గొప్ప ప్రాకారాలు కట్టాడు. ఎవరో బబులోను సామ్రాజ్యం చుట్టూ ఎంతెత్తు గోడ తెలుసా, ఎంతెత్తు, 100 అడుగులు ఎత్తుంటుంది. ఎంత, బబులోను సామ్రాజ్యం చుట్టూ 100 అడుగులు ఎత్తు కట్టాడు. ఏంటనుకున్నారు, ప్రాకారం. అది ఏమన్నా 4 అంగుళాలు 9 అంగుళాలు గోడ తెలుసా మీకు? ఎరుకో గోడ 2 రథాలు నడిచే గోడ, ఇది 3 రథాలు నడిచే గోడ. ఎవరిదే? నెబుకద్నెజర్ ఎంత గోడ కట్టాడు అన్నారు, 3 లైన్లు, పెద్ద పెద్ద రోడ్లు చూస్తాం చూసారా, 3 లైన్ల రోడ్డు, 4 వే ఉంటుందా, అలాంటిది 3 వే. ఆ గోడ మీద ఏం చేయొచ్చు, అంత గొప్ప గోడ కట్టాడు. ఇక ఎవడొస్తాడు లోనికి, మీరు పిచ్చోళ్ళారా, ఎవడో వచ్చి మిమ్మల్ని కాపాడుతాడు అనుకుంటున్నావేమో, ఎవడు నా చేతిలో నుంచి మిమ్మల్ని విడిపించలేడు అన్నాడు. ఎవరు? ఓ నెబుకద్నెజరు, నీకు ప్రత్యుత్తరం చెప్పాలనే చింత మాకు చేసుకో, ఏం చేస్తావా. మీరు గమనించండి, ఆ సమయంలో రాజు ఇంకా ఏమైపోయాడు చెప్పండి, ఆగ్రహానికి గురైపోయాడు. రై మంట కొద్దిగా కాదురా, 7 అంతలు అధికం చేసేయండి రా, పడటం ఆలస్యం, ఏమైపోవాలేలో మలమల మాడి చచ్చిపోవాలేలో. అక్కడ మంట మండుతుంటే శాఖలు ఇక్కడికి వచ్చేస్తున్నాయి. అంత భయంకరమైన మంటలు ఏం చేయించాడు అనుకున్నారు చెప్పండి, చేయించాడు రాజు. మోసుకెళ్ళే వాళ్ళు వచ్చారు, కాళ్ళు చేతులు పట్టుకొని దగ్గరికి వెళ్ళడానికి చెప్పండి, వీళ్ళకి సాహసము
వేయడానికి వెళ్ళిన వాళ్ళు ఏమైపోయారో తెలుసా? చర్మాలు కాలిపోయాయి. గమనించండి. కానీ వేయబడిన ముగ్గురు అందులో ఉంటే అందులో నాలుగో వాడు ఒకడు ఉన్నాడంట. అతని ముఖము దేవదూత రూపమును పోలిందే ఉందంట. వాళ్ళు ఏడుతులేదంట, వాళ్ళు అరవట్లేదు, వాళ్ళు కాలిపోలేదు. అందులో ఏం చేస్తున్నారు? నెబుకద్నెజరుకు అర్థం కాల, ఏంటి మహత్యం? అగ్ని వాకుల దగ్గర నిలబడేలా చూసి, జీవము కలిగిన దేవుని సేవకులారా బయటికి రండి అన్నాడు. ఎవరో మీరు అనుకుంటున్నారేమో, పిచ్చోడేం కాదు. ఎవరో మహా గొప్ప తెలివి కలిగినోడు. ఎవరో? నెబుకద్నెజరు. అలాంటోడు అక్కడ నిలబడి వాళ్ళని బాగా పరిశీలించి మొత్తం తన దగ్గర ఉన్న మంత్రులందరినీ పిలిచాడు. ప్రతి ఒక్కడు వచ్చి, ఒరేయ్ వీళ్ళ దగ్గర ఏమన్నా కాలిన ఆనమాలు ఏమైనా ఉన్నాయేమో చూడండి అన్నాడు. వాళ్ళ వరుస పెట్టి తల దగ్గర నుంచి కింద దాకా పరిశీలించి ఎంటికను కూడా పరిశీలించారంట. ఎవరో? వాళ్ళు అన్నారు, ఎంటికి కూడా ఏమవ్వలేదు, అగ్ని వాసన కూడా ఏమవ్వలేదు వీళ్ళ దగ్గర. హల్లెలూయా. దేవుడు అంత గొప్ప కార్యం అక్కడ చేయడానికి సీక్రెట్ ఏంటి చెప్పండి? ఏంటి వాళ్ళ విశ్వాసం? ఏంటిది? ఎలాంటి విశ్వాసం? అంతే. విశ్వాసములో మనము ఎలా ఉండాలి చెప్పండి? ఏమైనా నా దేవుడు నా పట్ల ఈ కార్యము, అంతే. అటొకడుగు ఇటొకడుగు వేయకూడదు, లోకం వైపు తిరగకూడదు, శరీరం కార్యాల వైపు తిరగకూడదు, దుష్ట కార్యాల వైపు ఇంకూడదు. ఇలాంటి పండగలు వచ్చేటప్పుడు మనుషులకు తెలిసిపోతున్నారు, ఊపేస్తుంది. ఎవరిని ఊపేస్తుందా లేదా? కొంతమంది సీసాలాగేస్తుంది, కొంతమంది పుంజులాగేస్తుంది, కొంతమంది పేకలాగేస్తుంది, కొంతమందికి గుండు లాగేస్తుంది. అన్నీ ఒక ముక్కే చెప్పానులే మీకు అర్థమవుతానికి. చెప్పరే? బ్యాచిలో నలుగురిలో చెప్పరే? కులంలో పూర్తి చేసుకోండి, కలిసిపోతుంది. ఏమవ్వాలి చెప్పరు సత్యనారాయణ? చెప్పండి, ఎలా ఉండాలి? నువ్వు దేవుని బిడ్డవే, దేవుని కొరకు నువ్వు స్ట్రాంగ్గా ఏమవ్వాలి? నిలబడు. యేసయ్య మనకి విలువలు ఇచ్చాడు, గౌరవం ఇచ్చాడు, ప్రతిష్ఠ ఇచ్చాడు, హోందాతనం ఇచ్చాడు. మీకు అర్థమైందా? దేవుని కొరకు మనము నిలబడితే దేవుడు మన జీవితంలో ఒక మంచి పరిస్థితులు ఇస్తాడు. హల్లెలూయా. అందుకే నువ్వు రాయబడింది, అంతము వరకు మనం ఏమవ్వాలి? నిలకడగా నిలబడాలంతే. మనం నిలబడితే దేవుని కార్యాన్ని ఏం చేయగలం? మనము చూడగలం, అంతే. సర్వశక్తిమంతుడు. అండి మీకు బాగా అర్థమవడం చెప్తాను. ఇప్పుడు పట్టుబడికి వెళ్ళాడు అనుకో, పెసన్న పట్టుబడికి వెళ్ళవా? చేపలు పట్టుబడికి వెళ్తారు. పట్టుబడికి వెళ్ళినాడు కూలి ఎంత చెప్పవే ప్రసన్న? 500, 600, 700 పట్టుబడికి వెళ్ళాడు మనోడు. ఎక్కడికే? పని అయిపోయింది, ఇప్పుడు కూలి పని ఇవ్వాలి అండి. మొత్తం పని అయిపోయిందండి, కూలి పని 700. ఇదిగో 700 పెట్టుకెళ్ళి పొద్దున్నుంచి కష్టపడ్డాగా, అక్కడ చేప ఉంది అటుకెళ్ళి అన్నాడు అనుకో. మా వాండర్ ఎంత మంచివాడు, భలే నా కష్టాన్ని ఏం చేశాడు, తీయించాడు అని ఏం పడతాడు చెప్పండి? కష్టపడి పని చేసినందుకు. మరి ఇంకొకడు ఉన్నాడు, ఆడి పనికి వెళ్ళాడు. దేనికి? పట్టుబడికి వెళ్ళాడు. వెళ్ళినోడు ఏం చేశాడు తెలుసా? ఓ పక్కన గోతులో చేపలు దాచేసాడు. ఆ గోతులో ఏమి దాచేసాడు? చేపలు దాచేసి ఆఖరి పని అయిపోయిన అన్ని మూట కట్టేసేసి మూట ఒకడికి ఇచ్చి పంపేశాడు. ఎన్ని చేపలు తింటాడు వీడు? సత్యప్రకాష్ 1 తింటాడు, 2 తింటాడు. ఇక మిగిలిన వాళ్ళ అమ్మకి, వాళ్ళ నాన్నకి, వాళ్ళ చిన్నమ్మకి, వాళ్ళ పెదనాన్నకి ఏం చేశాడు చెప్పండి? పని చేశాడు. అర్థమైంది మీకు? ఇక్కడ పని అంతా అయిపోయింది. ఏమండి అయిపోయింది అండి మరి అన్నాడు. ఏమండి ఒరేయ్
ఒక 5 నిమిషాలు నిలబడ్డావనుక ఇక్కడ నువ్వు చితక తన్నేస్తా నేను. అర్జెంటుకి ఇక్కడి నుంచి ఏం చేయి నువ్వు. ఎందుకు? వీడి బండారం ఏమైపోయింది బయట. ఇప్పుడు ఏమిస్తాడు వీడికి? 500 700 పోయా. నిన్ను మంచోడిని గప్పట్టు ఊరుకున్నా, నువ్వు చేసిన పనికి ఇప్పుడు నేనేం చేయాలి తెలుసా అసలు అనేటప్పటికి వీడికి బల్బు మాడిపోద్ది. వీడి బల్బు మాడిపోయి ఎందుకు వచ్చింది చూసారా? మీరు జాగ్రత్తగా గమనించండి. ఒక మనిషికి ఫలం ఎలా ఉంటుంది అనేది మీకు అర్థమని చెబుతున్నాను. నిజాయితీగా పనిచేస్తే నిజాయితీగా వాడికి ఫలం ఉంది. వంకర తిడ్డ అలాగే తిరిగితే వాడికి ఒక ఫలము ఉంటుంది. అవసరమైతే తీసుకెళ్ళి చితక బాధేస్తారు, ఒక్కొక్కళ్ళైతే తీసుకెళ్ళి జైల్లో ఉంటారు. జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకో. మన విశ్వాస ప్రయాణానికి కూడా అలాగే ఉంది. ఎలాగుంది మీకు అర్థమైంది ఇక్కడ విషయం? ఇంకా బాగా చెప్పనా? కొంతమంది ఎల్ఐసీలు కడతారు కదా, కడతారా? కట్టుకోండి. డబ్బులు ఉన్న వాళ్ళు, జాగ్రత్త చేసుకునే వాళ్ళు ఏం చేసుకోండి, పెసన్నా కట్టేవాళ్ళు ఉండి కట్టుకోండి. ఒక్కొక్కడు ప్రతి వాయిదా చక్కగా ఏం చేస్తాడు, కట్టుకుంటాడు. అది 6 లక్షలు వస్తుంది. ఒక్కొక్కడు కట్టడం ఫస్ట్లో కడతాడు, తర్వాత వదిలేస్తాడు. ఆఖరణ 15 సంవత్సరాలకి పెడతాడు కదా. 15 సంవత్సరాలు పూర్తి అయిపోయాక ఆవిడ వెళ్తాడు, ఈవిడ వెళ్తాడు. ఆడికేమో 6 లక్షలు వస్తాయి, వీడికేమో చెప్పరే ఏమి రావు. ఎవరికి ఒక 50,000 ఓ 30,000 ఏం చేస్తాడు చెప్పండి, వీడికి ఇస్తాడు. అదేంటండి ఆడికి 6 లక్షలు వచ్చినాయి, నాకు ఇలా వచ్చినాయి. ఆడు తీసుకున్నప్పుడు నవ్వుకుంటూ తీసుకుంటాడు. వీడి మొహం చెప్పరా ఏడు మొహం వేసుకుని తీసుకుంటాడు. అప్పుడు ఆడికి అడుగుతాడు, ఏంటండి నాకు ఇంతే వచ్చింది, నువ్వు కట్టింది ఇంతేరా, అందుకే ఎంత వచ్చింది. అది ఎంతో ఈ భూమి మీద మనం జీవించే జీవితాన్ని బట్టే అంతమున ఉండే ఫలం కూడా అలాగే ఉంటుంది. ఈరోజు మీరు గుర్తుపెట్టుకోండి. మీరు వాయిదా కట్టినప్పుడు మీకు కష్టం అనిపించుద్ది, కానీ తీసుకునే రోజు మాత్రం చాలా ఉంటుంది. అది ఎంత హ్యాపీగా ఉంటుందో చెప్పండి. దీనికి తర్వాత దొరికే ఒక అద్భుతమైన ఫలం ఉంది. ఎవరి దగ్గర? దేవుని దగ్గర. అందుకు దానిని మనము గొప్పగా పొందుకోవాలి అని అంటే ఇప్పుడు మనం దేవునిలో మనం ఎలా ఉండాలి చెప్పండి? ఎలా ఉండాలి? నిలకడగా ఉండు. అదే చెబుతున్నాను. విశ్వాసములో మీరు ఎలా ఉండండి, ఏమి కలవరపడద్దు. మనము విశ్వాసములో స్ట్రాంగ్గా ఉంటే సర్వశక్తిమంతుడు మన జీవితంలో గొప్ప కార్యములు అంతే. రాజీ పడద్దు. కక్కుర్తి ఏదో కలిసి వస్తుందని మనతో కక్కుర్తి పడితే మన జీవితానికి వచ్చే వాల్యూ ఏమైపోతుంది చెప్పండి? నేను అదే చెబుతాను. మనం కాస్త పైకి కనపడే ప్రయోజనాల మీద దృష్టి పెట్టి మన నిలకడతనాన్ని మనం ఏం చేసుకుంటున్నాం చెప్పండి? ఆ యవన బిడ్డలో అలాగ లేరు. ఎలా ఉన్నారు అంతే. దేవుడు యోసేపుని తీసుకెళ్ళి ఉన్నతమైన స్థానంలో ఏం చేశాడు చెప్పండి? కూర్చోబెట్టాడు. గమనించండి. ఐగుప్తుని పరిపాలన చేయడానికి యోసేపు కూర్చున్నాడు అని అంటే యోసేపు జీవితంలో ఎన్ని పోరాట పరిస్థితులు వచ్చినా భక్తిలో ఎలా ఉన్నాడు చెప్పండి? ఎలా ఉన్నాడు? నిలకడగొన్నాడు. కదల్లా. సమస్యలు వచ్చినాయి, ఇంట్లో వాళ్ళ వలన ఇబ్బందులు వచ్చినాయి, గోతులో వేశారు, పోతే భార్య ఒక శోధన. మీరు గమనించండి. జైల్లో పడ్డాడు, జైల్లో కొన్ని కష్టాలు ఎదురైంది. ఎన్ని పరిస్థితులు ఎదురైనా అతడు నిరుత్సాహం లేదు, కృంగుదల లేదు. గమనించండి. దేవునిలో అలా నిలబడ్డాడు కనుక అతడు తీసుకెళ్ళి దేవుడు ఎక్కడ కూర్చోబెట్టాడు? ఊహించని రీతిలో. గమనించండి కదా. ఈరోజు కూడా మన జీవితంలో మనం అర్థం చేసుకోవాలి. పరిస్థితులు మనల్ని ఊపుతూ ఉంటాయి. ఏం చేస్తూ ఉంటాయి? ఈ పండగలో రకరకాల కథా కార్యక్రమాలు, జాతరలో డొముడుములు ఇవి ఉన్నాయి కదా, మనుషులు ఏం చేస్తూ ఉంటాయి? ఊపుతూ ఉంటాయి. తెలుసా? గాలి తుఫాను వచ్చి చెట్లను ఊపుసొస్తుంది.
ఏ చెట్టు ఎంత బలంగా ఉందని. అప్పుడు గాలి తుఫాన్లు తెలిసిపోద్ది ఏ చెట్టు ఎంత గట్టిగా ఉందో. గట్టిగా ఉండాలంటే అది క్రీస్తు అనే బండ మీద కట్టబడితే అది ఏమవ్వదు అసలు. ఎన్ని గాలి తుఫాన్లు వచ్చినా, ఎన్ని ఊపులు ఊపినా ఎలా నిలబడాలి? అది హల్లెలూయా. విశ్వాసములో మనం స్ట్రాంగ్గా ఏమవ్వాలి చెప్పండి? మా దేవుడు రక్షించగలిగింది. ఎవడొచ్చి ఎన్ని చెప్పినా నువ్వేమవ్వక్కర్లా. ఈ ఇంట్లో ఉంటే చచ్చిపోతావో అని అనుకో, ఆ ఇంట్లోనే ఉండు. దేవుడు నిన్ను అక్కడ ఏం చేస్తాడు? దీవించేస్తాడు. ఈ ఎదురొస్తే కనుక నువ్వు పాడైపోతానుకో, వాళ్ళని కేకేసి ఎదురు పెట్టుకుని వెళ్ళు. ఎవరో అర్థం మీకు ఇక్కడ ఒక ఆయన నాకు ఫోన్ చేశాడు. ఫాస్టర్ గారండి ఇంటికాడ ఉన్నారండి అన్నాను. ఇంటికాడ ఉన్నాను అన్నాను. అంటే వస్తున్నానండి అన్నాడు. గమ్మున వచ్చి మళ్ళీ బయటికి వెళ్తాను అన్నాను. రావట్లేదు. ఫోన్ చేశాను, ఇంక బాబు వచ్చేస్తానన్నా రాలేదేంటి అన్నాను. వచ్చేద్దామని రోడ్డు మీదకి వచ్చానండి బాబా, ఒక అగ్గిపుల్ల గడి తగిలాడు అన్నాడు. ఆడి పేరు అగ్గిపుల్లంట. ఆడు ఎదురొచ్చాడండి బాబు. ఆడు వచ్చాడంటే ఇంక ఏ పని అవదంట. ఆడు ఎదురొచ్చాడా ఏ పని అవదంట. అందుకని ఆడి పేరే ఏ పేరంట. అర్థం మీకు ఇక్కడ కొంతమందికి ఆ పేరు ఉంటుంది. నేనంటాను అలాంటి కేకేసి ఎదురు రప్పించుకుని వెళ్ళిపోండి. హల్లెలూయా. మనకేమవుతా? యేసుక్రీస్తునందున్న వానికి ఏముండదా? ఇద్దరు బోన్పల్లి ప్రార్థనకి వెళ్ళి వస్తావాడిని, రోడ్డు మీద బోల్డ్ నిమ్మకాయలు ఉండేవి. నిమ్మకాయ తొక్కి వెళ్ళేవాడిని. ఏదైనా కనపడద్దేమో అనుకునేవాడిని. ఏం కనపడితే యేసయ్య నమ్ముకున్నోడికి హల్లెలూయా. నేను అది చెబుతాను, మనం వాటి కొరకు ఏం అవ్వక్కర్లేదు. ఎవరిలో నువ్వు ఉండాలి చెప్పండి? దేవునిలో నువ్వు చెప్పండి నిలకడగుంటే నీకున్న విలువే వేరు. దేవునిలో మేము స్ట్రాంగ్గా నిలబడ్డాం, మాకున్న రెస్పెక్టే వేరు. ఎక్కడికైనా వెళ్ళినా, బంధువుల దగ్గరికి వెళ్ళినా, స్నేహితుల దగ్గరికి వెళ్ళినా, ఎవరి దగ్గరికి వెళ్ళినా నాకు ఇచ్చే విలువే. టీవీ కట్టే అంటాడు ఒకడు కూర్చున్న వాళ్ళు లేచి అక్కడికి వెళ్ళిపోతాడు. ఎందుకంటే కొద్దిగా వేసాడు అనుకో, దగ్గర ఉండడం ఏం చేస్తాడు చెప్పండి? కొంతమంది అంటే బాబు చేసి వచ్చాడు మాట్లాడకూడదు అని దెబ్బ మాట్లాడే టాపిక్లు కూడా ఏం చేస్తారు తెలుసా? ఆపేస్తారు. ఎందుకు? అర్థం మీకు ఇక్కడ ఒక రెస్పెక్ట్, ఒక గౌరవం. దేన్ని బట్టి? అంతే. ఈరోజు నేను మీకు అదే చెబుతాను. మీరేమనుకుంటారో కనపడే కాసులు అంక చూడకండి. అవేం మన గొప్పేమి అవి ఇటు వస్తాయి అటు పోతాయి. దరిద్రం పట్టుకుని ఏం వదలదు. అర్థం మీకు ఇక్కడ ఎంత వచ్చినా దాంతోపాటు ఆడు శని కూడా మన దగ్గరికి వచ్చేద్ది. అది మనకి ఏమి ఉపయోగమేమి. కానీ నువ్వు దేవుని పట్టుకుని ఉంటే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యము చేస్తాడు. అందులో నమ్మదగిన దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఈరోజు మీరు గుర్తుపెట్టుకోండి. అందుకే మీ విశ్వాసం మాత్రం ఏమవ్వకూడదు చెప్పండి? దేవుని మీద మన విశ్వాసం అటు కానీ ఇటు కానీ చెప్పండి చెదరకూడదు, తొలగకూడదు. ఎన్ని పోరాటాలు వచ్చినా ఆ యవనస్తులు నిలబడినట్లు, యోసేపు నిలబడినట్లు, చెప్పండి రూతు నిలబడినట్లు ఏమవ్వాలి మనం చెప్పండి? ఏమవ్వాలి? నిలకడగా నిలబడాలంతే. అలా నిలబడినప్పుడు మన జీవితంలో చెప్పండి అంతమున మన ఫలము ఏమవుద్ది? నిలిచిద్ది. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం, ఇంకొక మాటను మీకు పరిచయం చేసి నేను ముగిస్తాను. చూడండి దేవుని వాక్యంలో ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 27వ వచనాన్ని చదువుదాం. అందరూ ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనస్సు గలవారై నిలిచియున్నారని నేను మిమ్మును గూర్చి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్టుగా ప్రవర్తించుడి. అట్లు మీరు బెదరకుండుటయు వారికి నాశనమునకు
మీకు రక్షణయు కలుగుటకును సూచనయున్నదని, ఇది దేవుని వలన కలుగున్నదియే. చాలు. అపోస్తలుడైన పౌలు ఈ ఉత్తరం రాశాడు. ఎక్కడ రాశాడు అని చెబుతామంటే, పౌలు గారు చెరసాల్లో ఉండి ఫిలిప్పీ సంఘానికి ఈ ఉత్తరాన్ని రాసి పంపించాడు. ఈ ఉత్తరం రాసినప్పుడు ఆయన జైల్లో ఉన్నాడు కాబట్టి ఆయన ఏం చెబుతాడు అని అంటే, నేను వచ్చి మిమ్మల్ని చూచినను రాకపోయినను, రావచ్చు, ఒకవేళ నేను మీ దగ్గరికి రాకపోవచ్చు, మీరు ఏ విషయములోనూ ఎదురించిన వారికి ఏమవ్వద్దు. ఎన్నో పరిస్థితులు మిమ్మల్ని ఏం చేస్తూ ఉంటాయి, ఎదురుస్తాయి, కానీ మీరు ఏమవ్వద్దు, బెదరక అందరూ ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుతూ ఏక మనసు గలవారై నిలిచియున్నారని నేను మిమ్మల్ని గూర్చి వినులాగునా. నేనేమినాలి మీ గురించి? జైల్లో ఉన్నా ఏ వినపడాలి నాకు? ఒకవేళ నేను పరలోకం పోయాననుకో, అక్కడున్నా నాకు ఏం వినపడాలి? చూసారా, ఈ వచ్చిన వాళ్ళు మీరు గమనించండి, వాళ్ళకి చెబుతున్నాడు ఏ విషయంలోనూ సంఘము ఏమైపోకూడదో, బెదిరిపోకూడదు. ఏమైపోకూడదు? ఎలాంటి పరిస్థితులకు ఏమైపోకూడదు? ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనసు గలవారు ఏమవ్వాలి? మీరు పడాలి. సంఘానికి ఉండవలసిన లక్షణాలు ఇక్కడ చెప్పాడు. ఎవరికి ఉండాల్సినవి? సంఘం ఎలా ఉండాలి? ఏక మనస్సు కలిగి ఉండాలి. అందరము గమనించండి, అందరము ఒకే భావము ఉండాలి, ఒకే మనస్సు మనము ఉండాలి. జాగ్రత్త గమనించండి. దేవదేవుడు కోరుకునేది అదే. వాక్యము అందరికీ ఒకటే. నా చేతిలో ఉన్న బైబిల్ ఒకటి, మీ చేతిలో ఉన్నది ఒకటి కాదు. నా చేతిలో ఏ గ్రంథం ఉందో ప్రపంచంలో ఉన్న అందరి చేతిలోనూ చెప్పండి ఇదే గ్రంథం, ఇదే మాట. ఇక దీనిని ప్రతి క్రైస్తవుడు ఏం చేయాల్సిందే చెప్పండి? ఖచ్చితంగా దాన్ని ఫాలో అవ్వాల్సిందే. ఏమవ్వాల్సిందే? దానిని మనము కలుషితము చేయకూడదు. ఈ పోటీ ప్రపంచంలో కొన్ని పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, కొన్నిసార్లు వాక్యానికి విరుద్ధంగా ఉంటే అప్పుడు ఏమంటా ఉంటే, పాస్టర్ గారి పెళ్లి చేయాలంటే ఆ పెళ్లి నేను చేయనంట. ఎందుకు? వాళ్ళు వేసిపోయి వచ్చిన వాళ్ళకి ఏం చేయాలి? ఇప్పుడు చెప్పరా, ఎవరు పెళ్లి చేయాలి? అర్థం మీకు ఎక్కడ? అంటే ఇప్పుడు చట్టభద్రత కోసం ఏం చేయాలి, అంతేగాని అది వాక్యానుసారమా చెప్పండి? మరి ఇంకొకటి ఎవడో డబ్బు కోసం కక్కుర్తి పడిపోయి ఏం చేస్తాడు? పెళ్లి చేస్తాడు. అది చేసేస్తే వీళ్ళు ఏమంటారు తెలుసా? మన పాటర్ గారు ఏం చేయలేదు అసలు మనకి. వాళ్ళు ఎవరో ఏం చేశారు? ఇప్పుడు ఆయన చాలా ఎవరో జాగ్రత్తగా మీరు ఇక్కడ సంఘంలో కూడా కొన్నిసార్లు మనలో ఒకళ్ళు ఒక విధానాన్ని, ఒకళ్ళు మరొక విధానం కలిగినప్పుడు లోకం మనల్ని నిందిస్తూ ఉంటుంది. ఏం నిందిస్తూ ఉంటుంది? బాగా మీకు అర్థమయ్యేలా చెబుతాను. ఏంటి తెలుసా? సంద అడుగుతాడు ఎవడో వచ్చి, మనం ఏం చేయాలి? నేను గుడికి వెళ్తున్నాను, మీరు దేనికన్నా అడిగితే నేను ఏం చేయగలను? ఇవ్వగలను. కానీ దీనికి మాత్రం నేను మిమ్మల్ని ఏం చేయలేను, నేను ఏకీవించి. ఇది సత్యం కాదు కాబట్టి నేనేం చేయలేను, ఏకీవించి నేనేమను అండి. మరి జానపల్ గారు వాళ్ళు నిలబడ్డాడు అనుకోండి, ఇప్పుడు కీస్తాస్ గారు కూడా ఎలా నిలబడాలి? ఏమో బాబా కార్డు తీసేస్తాను అంటున్నాడా అంటే బెదరేస్తున్నారు ఇలా, అది ఇది రాసుకో 500 రాసుకో అనుకో. రమేష్ దగ్గరికి వచ్చి ఏమని చెబుతారు? రే కీస్తాస్ ఇచ్చాడు కదా, నువ్వు ఎందుకు ఇవ్వరా? అంతేనా సత్యనారాయణ? రూల్ ఏంటి అర్థమైంది మీకు? ఇక్కడ జాగ్రత్త గమనించండి. సంఘము ఒక ఆత్మీయమైన పందాలో ఏమవ్వాలి? ఏమవ్వాలి చెప్పండి? అన్ని విషయాల్లో ఒక ఆత్మీయమైన రీతిలోనే మనం ఏం చేయాలి? వాక్యం ఏది చెప్పిందో ఆ పునాది మీదే మనము కట్టబడాలి. ఆ పునాది మీద మనం కట్టబడినప్పుడే అది మనకి గొప్ప క్షేమాభివృద్ధిని. హల్లెలూయా. అంతే. మనం అందులో ఏం పడకూడదు చెప్పండి? రాజీ పడ్డానికి వీలు లేదు. ఎందుకంటే ఇది కొలబద్ద, ఇది మట్టపు గుండు,
ఇది తూకం. ఏది? వాక్యము అన్ని పరిస్థితులకి జవాబు ఏదనుకున్నారు చెప్పండి. నీ డౌట్, నీ సందేహము వాక్యము చేతే అది నివృత్తి చేయబడాలి. నీ కళ, నీ దర్శనం, నీకు వచ్చిన ఆలోచన, నీ కోరిక, నీ ఇష్టాలు, నీ కోరికలు అన్ని వాక్యానికి ఏమవ్వాలి చెప్పండి? సరిపోవాలి. వాక్యానికి విరుద్ధమైంది ఏది చేయడానికి వీలు లేదు. హల్లెలూయా. దేవుడు ఇది కొలబద్దగా, కొలమానికగా దేవుడు మనకేం చేశాడు చెప్పండి? గ్రంథాన్ని. సంఘము ఈ వాక్య పునాది మీద ఏం చేయబడాలి? చక్కగా ఏం చేయబడాలి? హల్లెలూయా. పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి అదే చెప్పాడు. సంఘస్థులందరికీ, నేనున్నా లేకపోయినా మీరు దేని మీద చూసారా? అక్కడ ఏ విషయంలోనూ ఎదురించు వారికి మీరు బెదరక అందరూ ఒకే భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుటకు ఏక మనస్సు గలవారే ఏమవ్వండి. అది ఒకరికి ఒకరము ఏక మనస్సు గలవారమే ఏమవ్వాలి? మనము దేవునిలో ఎలా ఉండాలి చెప్పండి? ఇప్పుడు ఎలా ఉండాలి? నిలకడగా ఉండాలి. అంతే. ఏ పునాది మీద మనం కట్టబడ్డాం, ఏ సంఘములో మనం కట్టబడ్డాం, ఆ సంఘములో ఆత్మ సంబంధమైన విషయాల మీద మన జీవితం స్ట్రాంగ్గా ఏం చేయబడాలి చెప్పండి? కట్టబడాలి. హల్లెలూయా. కొత్తవాడు ఎవడో ఏదో సిద్ధాంతం తెచ్చి పెడతాడు, ఏదో ఇంకో కొత్త ఆచారం ఏం చేసి పెడతాడు చెప్పండి? చెబుతూ ఉంటాడు. మనకు అవన్నీ అవసరమేమీ లేదు. దైవజనులు మనకి ఏదైతే నేర్పించారో, వాక్యం మనకి ఏదైతే బోధించిందో, ఆ పునాది మీద, ఆత్మీయత మీద మన జీవితం ఏం చేయబడాలి చెప్పండి? ఏం చేయబడాలి? అంతే. ఆది సంఘము ఏ పునాది మీద కట్టబడింది అంటే, బోధలోను, సహవాసములోను, రొట్టె విరుచుటలోను, ఎడతెగక ప్రార్థన చేయుట అనే పునాది మీద ఆది సంఘము ఏం చేయబడింది? కట్టబడింది. కాబట్టి ఆ సంఘము రోజు రోజుకి ఏమయ్యింది చెప్పండి? విస్తరిస్తూ. హల్లెలూయా. ఇప్పుడు దేవుని యొక్క పిల్లలమైన మనము కూడా అలాగూ ఏం చేయబడాలి చెప్పండి? సంఘము దేవునిలో స్థిరముగా ఉండాలి, స్థిరముగా కట్టబడాలి. అందుకని ఇక్కడ నేను మీకు గుర్తు చేస్తున్నాను. 2 విషయాలు మీరు గుర్తుపెట్టుకోండి. విశ్వాసములో మనము స్ట్రాంగ్గా ఏమవ్వాలి? ఎలా ఉండాలి చెప్పండి? నిలకడగా ఉండాలి. రెండవది చెప్పండి, సహోదరులము ఏక మనస్సు కలిగిన వారమై ఏమై ఉండాలి చెప్పండి? నిలకడ ఉండాలి. ప్రార్థనలోను, పరిచర్యలోను చెప్పండి ఏం కలిగి ఉండాలి? చక్కటి నిలకడమైన స్వభావం, ఒకే మాట, ఒకే సంబంధమైన ఆత్మ సంబంధమైన విధానంలో మనం ఏమవ్వాలి? మనం సాగాలి. సంఘ పునాది మీద మనం చక్కగా కట్టబడినప్పుడు దేవుడు అక్కడ ఇలా చెబుతున్నాడు దానియేలు గ్రంథంలో, నువ్వు అంతము వరకు నిలకడగా ఉండిన ఎడల విశ్రాంతి నొందిన కాలాంతమందు నీ వంతులో ఏమవుతావు? ఎవరైతే చెప్పండి ఇలాగూ ఏం చేయబడితే నిలకడగా ఉంటారు. ఇంకా నేను చెప్పాల్సి వస్తే, వాక్యము చదవట్లోను, వాక్యాన్ని గైకొనట్లో మనం ఎలా ఉండాలో తెలుసా చెప్పండి? నిలకడగా ఉండాలి. ప్రార్థించుట్లో మనం ఎలా ఉండాలి? నిలకడ కలిగిన వారుగా మనము ఉండాలి. అలాంటి నిలకడ కలిగినప్పుడు ఏదో ఒక రోజున లోకాన్ని విడిచేస్తాం, చచ్చిపోతాం. చచ్చిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తారు చెప్పండి? మన దానయ్య గారి ఇంటికి చెప్పాను కదా నేను. అక్కడికి వెళ్తారు, వాళ్ళు విశ్రాంతిలోనికి వెళ్తారు, రెస్ట్ రూమ్లోనికి వెళ్తారు, విడిదిల్లులోకి వెళ్తారు. పెళ్ళికి ముందు ఎక్కడికి వెళ్తారు? విడిదిల్లు పెడతారు కదా అండి. విడిదిల్లు ఏం చేయడానికి? రెడీ అవడానికి, ప్రిపరేషన్. పెళ్లి కొడుకు రెడీ అవుతానికి, పెళ్లి కొడుకు పక్క నుంచి వచ్చిన చుట్టాలందరూ ఏమవుతారు? ఇప్పుడు విడిదిల్లుకు అలా ఉంది మనకి. ఎక్కడ? ఈ కింద చచ్చిపోయిన వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు? గాలి అవరో, దెయ్యం అవరో, మళ్ళీ పుట్టరో. చెప్పాను కదా మొన్న, విన్నారా? విన్న వాళ్ళందరూ చెయ్యత్తండి, అవుతారా? వాళ్ళు మళ్ళీ ఏమవరో, గాలి అవరో, దెయ్యం అవరో, మళ్ళీ కడుపున పుట్టరో. చచ్చిపోయిన వాళ్ళందరూ ఎక్కడుంటారు? భూమి కింద ఉన్న విశ్రాంతిలోనికి వెళ్ళి రెస్ట్ రూమ్లో కూర్చుని ఏం తీసుకుంటారు? ఇక్కడ కష్టపడ్డారు కదా 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు. ఏం పడ్డారు? ప్రశ్న
కష్టపడకుండా కూర్చుంటానంటే కుదరదు. ఇక్కడ అందరూ ఏం పడాల్సిందే. ఎప్పుడు దాకా? ఊపిరి ఉన్నంత వరకు రెస్ట్ తీసుకుంటానని అనకండి. తీసుకుంటానన్నారంటే ఇక వెళ్ళిపోతానికి రెడీ అయినట్టే అని అర్థం. ప్రభువా నాకు రెస్ట్ ఇవ్వా నాయన అన్నాం అనుకో, ఆమెన్ అంటాడంతే. ఆమెన్ అంటే ఒకటే రెస్ట్. ఆంధ్రేయ ఎక్కడికే? ఇక్కడ ఇల్లు పెళ్ళం పిల్లల కుటుంబం పెట్టుకుని రెస్టా? ఏం రెస్ట్? ఇక్కడేం లేదు. చెప్పరే, రెస్ట్ తీసుకుందామన్నా చెప్పండి. ఎప్పుడన్నా రెస్ట్ తీసుకుందామని మీరు అనుకున్నారనుకో, దావీదు ఎలాగుంటుంది? నా దావీదు రెస్ట్ తీసుకుంటానికి ఇంటికి వెళ్ళిపోతాడు షాప్ కట్టేసి. ఇవాళ ఎవరితో మాట? అప్పుడు నేనే ఫోన్ చేస్తాను అడిగి, హలో అంటాను. ఎవడికి? బాబోయ్ అనుకుంటాడు. అనుకున్నా తప్పదు, ఏం చేయాలి ఇప్పుడు? చెప్పరే, ఎవరన్నా ఫోన్ అయితే ఎత్తడం. నా ఫోన్ అయితే ఏం చేస్తాడు మరి? ఎత్తాడు. నువ్వు అర్జెంటుగా రావాలి, ఎల్లింగ్ వేసి నట్టుకుని రావాలి, అక్కడ ఎల్లింగ్ చేయాలి, లేదా మిషన్ నట్టుకుని రావాలి, దాన్ని కోసేయాలంటాను. ఏం చేస్తాడు ఇప్పుడు? ఇవాళ ఏం తీసేసుకుందాం అనుకున్నాను? రెస్ట్ లేదు, పుష్టం లేదు. ఆ రోజు పులుసు ఊడిపోద్ది. ఆ రోజు అది. అప్పుడప్పుడు మనం అలాగే అనుకుంటాం. నేను కూడా అనుకుంటాను, రెస్ట్ తీసుకుందాం ప్రభువా అనుకుంటాను. ఆ రోజున వచ్చేస్తాయి ఫోన్లు, జమ్ 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 వచ్చేస్తామండి. ఇక ఏ రోజు కంటే ఇవి ఎక్కువ అవుద్ది. ఏ రోజు? అందుకే రెస్ట్లు ఎక్కడ లేదు. రెస్ట్లో ఎక్కడ ఉన్నాయి మనకి? చెప్పరే, అక్కడే. ఎక్కడ? విశ్రాంతి ప్లేస్ ఉంది కింద. ఇక రాకడ వచ్చేటప్పుడు దాకా, ఇప్పుడు నుంచి రాకడ వచ్చేదాకా ఈ మధ్య టైం అంతా ఏ టైం ఇది చెప్పండి? రెస్ట్ టైం. వీళ్ళు వెళ్ళి ఇప్పుడు ఎక్కడ ఉంటారో రెస్ట్ అయిపోయిన తర్వాత వస్తాడనమాట బయటికి. బయటకు వచ్చినోడు సంగతి చెప్పాడు ఇక్కడ దానియేలు గారు. మీరు ఇప్పుడు ఈ భూమి మీద నేను చెప్పినట్లు చెప్పండి, విశ్వాసములోను, రెండవది చెప్పండి సంఘ సహవాసములోను, రెండవది ఏమండి చెప్పుకున్నాం, మూడవది ప్రార్థనలోను, వాక్యములోను ఎలా ఉంటే మనము నిలకడగా ఉంటే విశ్రాంతి నొందిన కాలాంతరమందు నీ వంతులో నువ్వేమవుతావు? అప్పుడు నువ్వెంత కష్టపడ్డావో దేవుడు నీకు అంత ఫలము ఇస్తాడు. హల్లెలూయా. అప్పుడు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క స్థానం ఉంటుంది. అర్థం మీకు? ఇక్కడ ఈ భూమి మీద ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క స్థానం ఉందా? ఉన్న వాళ్ళు ఉన్నారు, లేని వాళ్ళు ఉన్నారా? తెలుసా మీకు? అండి ఒక్కొక్కళ్ళదే ఒక్కొక్క స్థానం. పోలీసు వాళ్ళది ఒక స్థానం, సిఏ ఒకటి, ఎస్ఐ ఒకటి, ఇంకేమన్నా చెప్పండి అలాగా ఒక స్థానం. అలాగా ఏమండి అక్కడ కూడా దేవుడు ఏమిచ్చాడంట? ఉన్నాయా లేవా? అక్కడ అందరికీ ఒకటే కాదు. ఎక్కడ? పరలోకంలో కూడా అందరూ ఒకే రకంగా, నాయన ఈ భూమి మీద ఒక ధనవంతుని చేసావు, ఒక దరిద్రుని చేసావు నాయన, ఇక్కడ ఈ కర్మ ఏంటి అయినా అనుకున్నారేమో. అక్కడ కూడా ఉంది. ఎక్కడ కూడా ఉంది? చేసుకున్నవాడికి చేసుకున్నంత అంటారు కదా ఏమండి. అక్కడ కూడా ఒకడికి నెత్తి మీద ధవళ కిరీటం పెడతాడు, ఒకడి మీద మహిమ కిరీటం పెడతాడు, ఒకడి మీద చెప్పండి అర్థం మీకు? ఇక్కడ వాడపారని కిరీటం, 7 కిరీటాలు ఉన్నాయి. ఒక్కొక్కళ్ళ నెత్తి మీద ఒక్కొక్క కిరీటం పెట్టి వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళ స్థానంలో. హల్లెలూయా. మనం ఇక్కడ నిలబడిన దాన్ని బట్టి దేవుడు అక్కడ స్థానాన్ని, హతసాక్షులందరినీ తీసుకెళ్ళి దేవుడు ఒక స్థానంలో, నా స్వార్థ నిమిత్తమే మీరు ప్రాణాలు ఏం చేశారు? తెగించారు, రండి మీకు స్థానం ఇస్తాను. అందుకని పేతురు అడిగాడు, ప్రభువా అన్ని వదిలిపెట్టి వచ్చేసావు, నీకు మాకేంటి అన్నాడు. రేపు మీరేం కలవర పడకండి రా, ఈ భూమి మీద మీకు 100 రెట్లు ఇస్తాను, అక్కడ మీకు ఏమిస్తానో చెప్పండి? నిత్య జీవం ఇస్తాను. అంతేకాదు మీకు 12 సింహాసనాలు ఇస్తాను, మిమ్మల్ని అక్కడ ఏం చేస్తాను నేను చెప్పండి? కూర్చోబెడతాను. హల్లెలూయా. మనకి దేవుడు అక్కడ ఒక మంచి స్థానం ఏం చేస్తాడు చెప్పండి? సిద్ధపరుస్తాడు. ఈ భూమి మీద దరిద్రుగా ఉన్నాడు అనుకోండి, వీడికి అక్కడ మంచి స్థానం వచ్చేద్ది. ఎక్కడ? వీడు ఆత్మీయంగా భక్తిగా యథార్థంగా జీవిస్తే దేవుడు అక్కడికి వెళ్ళాక మంచి ఏ స్థానంలోనూ. హల్లెలూయా. మీరేమనుకుంటారో, పుణ్యం చేసుకుంటే మళ్ళీ మనిషి పుడతాం, మళ్ళీ మంచి పనులు చేస్తే మళ్ళీ రాజుగాను చక్రవర్తిగాను పుడతాం అనుకుంటారు. నిజంగానే పుడతారు మీరు. ఇక్కడ కాదు. ఎక్కడ? భూమి మీద కాదు, పరలోకంలో మీరు మంచి స్థానంలో మీరు అప్పుడు అలా కనబడాలని ఎవరికైనా ఉంటే చెప్పండి, ఇప్పుడు స్ట్రాంగ్గా మీరు విశ్వాసంలోను సంఘ
సహవాసంలోను, చెప్పండి, ప్రార్థనలోను, వాక్యములోను ఎలా ఉండండి? మీరు నిలకడగా ఉండండి, స్ట్రాంగ్గా ఉండండి. మీరు స్ట్రాంగ్గా ఉన్నారా? విశ్రాంతి తర్వాత మనము ఏం చేయబడతాం చెప్పండి? మన స్థాయికి తగ్గ ఫలాన్ని దేవుడు మనకి, నీ భక్తికి తగ్గ ఫలం ఇస్తాడు, నీ ఆత్మీయతకు తగ్గ ఫలాన్ని ఇస్తాడు. కాబట్టి ఈ రోజున మనము మంచి ఆత్మీయ జీవితాన్ని మనము చెప్పండి కలిగి ఉన్నామా? మంచి ఫలాన్ని మనం దేవుని దగ్గర పొందుకుంటాం. కాబట్టి మనందరం మోకరించి ఎవరికి వారిగా మన హృదయాలు, మన అంతరంగములను పరిశీలన చేసుకుని దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి. ప్రతి ఒక్కరు మోకరించి సర్వోన్నతుడైన దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేసుకోండి. యేసయ్యా, సహాయం దయచేయండి. నేను నా జీవితం ఉన్నంత వరకు ఈ భూమి మీద నాకు ఇచ్చిన ఈ 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, దేవా ఈ 90 సంవత్సరాలు నీ సన్నిధిలో నేను నిలకడగా ఉండడానికి నాకు సహాయం దయచేయి. నేను అటు ఇటు త్రుటిల్లిపోకూడదు. కొంతమంది జారిపోయారు, కొంతమంది పడిపోయారు, కొంతమంది లోకంలో కలిసిపోయారయ్యా. దేవ అనబడిన వాడు యహలోకములో కలిసిపోయాడని ఉంది నాయన. అలాగ నేను కలిసిపోయేవాడిగా, పడిపోయేవాడిగా, జారిపోయేలాగా నా బ్రతుకు ఉండకూడదు. నేను నిలబడే వ్యక్తిగా ఉండాలి. అది విశ్వాసంలో నిలబడే వ్యక్తిగా ఉండాలి నాయన. షడ్రకు, మేషకు, అబేద్నెగోలు నిలబడినట్లు నిలబడాలి ప్రభువా. ఎస్తేరు నాయన, రూతు నిలబడినట్లు నేను నిలబడాలి ప్రభువా. ఈరోజు దేవుని దగ్గర ప్రార్థన చేసుకోండి. తండ్రి, ఏసేపు నిలబడినట్లు నేను నిలబడాలి నాయన. ఎన్ని పోరాటాలు వచ్చినా విశ్వాసంలో నిలబడాలి. సంఘ సహవాసంలో నాయన, సంఘ పునాది మీద నేను నిలబడాలి. పౌలు అదే చూడాలని ఆశపడుతున్నాడయ్యా. అయ్యా, సహాయం తెచ్చి అలాంటి ఏక మనసు కావాలి, ఏక ప్రేమ కావాలి, సహోదర ప్రేమ కావాలి. సంఘ పునాది మీద నాయన, సంఘ సహవాసం మీద దేవా మేము చక్కగా కట్టుబడాలి దేవా. ప్రార్థనతోను విశ్వాసముతో ప్రభువా దేవా మేము నిలకడగా ఉండాలి. అపోస్తులు అలాగే బోధలో, సహవాసములో, రొట్టె విరుచుటలో, ఎడతెగక ప్రార్థన చేయుటలో వారు నిలబడ్డారు కనుక వాళ్ళ జీవితంలో గొప్ప కార్యాలు చూశారు. తండ్రి, మా జీవితంలో కొనసాగించి అందరము దేవుని దగ్గర ప్రార్థన చేసుకుందాం. మంచి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. విశ్రాంతి అనంతరము మన ఫలము మనకు దేవుడు సిద్ధపరిచిన స్థలంలో మనం నిలబడాలి. దేవ, అప్పుడు నేను ఒక మంచి స్థానంలో నిలబడాలి. అప్పుడు నేను ఒక యోగ్యమైన స్థానంలో నిలబడాలి. అక్కడ నేను ఒక మంచి బహుమానం నీ దగ్గర పొందుకోవాలి, ఒక గొప్ప కిరీటము పొందుకోవాలి. దేవా, ఇక్కడ దరిద్రం బతికి అక్కడ కూడా దరిద్రం బతుకు నాకు వద్దు నాయన. ఇక్కడ అవమానాలతో బ్రతుకు, ఇక్కడ కంపుతో బ్రతుకు, అక్కడ కూడా యాతనకరమైన పరిస్థితులకు వద్దు ప్రభువా. అయ్యా, ఆ పరలోక పట్టణములో పరిశుద్ధుల గుంపులో ఒక ఉన్నతమైన స్థానములో నేను నిలవాలయ్యా. అందరము దేవుని దగ్గర ప్రార్థన చేసుకోండి. ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకోండి. ఈరోజు ప్రభు యొక్క బలలో చేయి పెట్టబోయే ముందు మనలో మనంగా స్వపరీక్ష చేసుకుని దేవుని పాదాల దగ్గర